హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఈశ్వరి గణేష్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటుంది. గణేష్, ఏముందమ్మా ఆలోచించడానికి, మన అవసరాన్ని ప్రతివాడు అవకాశంగా తీసుకునేవాడే అంటాడు. ఈశ్వరి, అలాంటప్పుడు నీ అవసరం వాళ్ళకు కలగచేయాలిరా అంటుంది. అవకాశం వచ్చేదాకా అణిగిమణిగి ఉండు అంటుంది ఈశ్వరి. అప్పుడే సిఐ గణేష్కి ఫోన్ చేసి గణేష్కి ట్రాఫిక్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పి రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి అంటాడు. గణేష్ తనకు సంబంధం లేని వింగ్లోకి తననెందుకు పంపించాలనుకుంటున్నారంటూ సిఐతో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. సిఐ, నీకు ఇష్టం లేకుంటే వెళ్ళి పైవాళ్ళను కలువు, ఏదైనా ప్రయోజనం ఉంటుంది అంటాడు. గణేష్, అది నా వల్ల కాదు సార్ అంటాడు. సిఐ, ఇక నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఈశ్వరి గణేష్తో, నీ ఉద్యోగం కోసము ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా కలవాలి అంటుంది. గణేష్, ఆ విజయానంద్ చాలా కన్నింగ్ ఫెలో అమ్మా, పైకి కనిపించేంత మంచివాడు కాదు, వాడు పాము కన్నా ప్రమాదకరం అంటాడు. ఈశ్వరి, ఎంత ప్రమాదకరమైన పామైనా బూర ఊతితే పడగ దించుతుంది. ఆ బూర పేరే రిక్వెస్ట్. వాడి ముందు తగ్గు, తప్పులేదు, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకో. ఇప్పుడు నువ్వు వాడి కాళ్ళు పట్టుకుంటేనే రేపు ఆ కాళ్ళు పట్టిలాగి కింద పడేయొచ్చు. నీ ఆవేశం ఇప్పుడు ఆ మినిస్టర్ విజయానంద్ మీద కాదు, ఆ ప్రేరణ మీద చూపించు. అలా చూపించాలంటే నీకు పవర్ ఉండాలి, అర్థమైందా అంటుంది ఈశ్వరి. ఇక ప్రేరణ ఇంటి ఓనర్ ప్రేరణ ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఐశ్వర్య, ప్రేరణ, ఇందిర డిషెస్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ రంజిత్ని చూసి షాక్ అవుతారు. ప్రేరణ రంజిత్ దగ్గరకు వెళ్ళి, మా డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చున్నారు అంటుంది. రంజిత్, ఇది నా డైనింగ్ టేబుల్ అంటాడు. ఐశ్వర్య, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి రెంట్ కడుతున్నాం కదా, రూల్స్ ప్రకారం మేమే వాడాలి అంటుంది. ప్రేరణ కూడా మేమే వాడాలి అంటుంది. రంజిత్ తన అగ్రిమెంట్ పూర్తిగా చదవలేదా అని అడుగుతాడు. 2వ పేజీలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చదవమంటాడు. ప్రేరణ అగ్రిమెంట్ తెచ్చి కండిషన్స్ చదువుతుంది. ఆ కండిషన్స్లో హౌస్ ఓనర్ రంజిత్ పైన గదిలో ఉంటాడు, అతనికి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. అద్దెకున్న వాళ్ళు ఓనర్ గారికి ఉదయం లేవగానే 7:03 ఒక కాఫీ, 9:03 టిఫిను, మధ్యాహ్నం 1:11 భోజనం, రాత్రి 7:03 మళ్ళీ భోజనం, అది ఆయనకి ఇష్టమైన వంటకాలతో అని రాసి ఉంటుంది. ఐశ్వర్య అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ చదువుతూ, లేట్గా ఇంటికి రాకూడదు, ఓనర్ లేట్గా వచ్చినా అతను వచ్చేదాకా మెలకువతో ఉండాలి అని చదివి, ఇది అన్యాయం అంటూ పెద్దగా అరుస్తుంది. రంజిత్, సంతకం పెట్టారు అంటాడు. ప్రేరణ, ఇంటి లోపల బయట గార్డెన్ని చాలా శుభ్రంగా ఉంచాలి, సంగీత కచేరీ, పాటల పల్లకీలు ఉండకూడదు అని చదువుతూ ఉంటే ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి అని ప్రేరణ చదువుతూ ఉంటే ఐశ్వర్య, నేను ఊరుకోను, నాకు పాటంటే ప్రాణం అంటుంది. రంజిత్, ఇక్కడ ఓనర్ ఎవరు, టెనెంట్స్ ఎవరు అని అడిగి, కండిషన్స్ ఎవరు పెట్టాలి, ఎవరు పాటించాలి అని అడుగుతాడు. ఐశ్వర్య, ఏంటి ఆటలా, మేము మనుషులమా రోబోలమా, ఎవరైనా ఇంట్లో ఉంటారా, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. రంజిత్, మీకు ఇష్టం లేకపోతే ఈ క్షణమే ఖాళీ చేయొచ్చు అంటాడు. ఇందిర, లేదు బాబు, మాకేం అభ్యంతరం లేదు అంటుంది. ఐశ్వర్య అరుస్తూ ఉంటే ప్రేరణ, ఇవి చిన్న చిన్న కండిషన్సే కదా, ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకడం అంటే అసంభవం అంటూ ఐశ్వర్యను లోపలికి పద చెప్తాను అంటుంది. రంజిత్, ఇక్కడే మాట్లాడుకోవాలి అంటాడు. ప్రేరణ, ఇందిర, ఐశ్వర్య మాట్లాడుకుని తాము ఆ కండిషన్స్ని ఒప్పుకుంటున్నామని చెప్తారు. రంజిత్ ఐశ్వర్య వైపు చూస్తూ, ఈ సౌండ్ బాక్స్ని చెప్పమనండి అంటాడు. ఐశ్వర్య, సౌండ్ బాక్స్ ఏంటి అంటూ పెద్దగా అరుస్తుంది. రంజిత్ ఇరిటేట్ అవుతూ ఉండడం చూసి ఇందిర, సౌండ్ బాక్సే అనండి బాబు అంటుంది. ఐశ్వర్య, నేను కూడా అగ్రియే అండి అంటుంది. రంజిత్ వాచ్ వైపు చూడడంతో ప్రేరణ, టైం 7:03 అయింది అని చెప్పి ఇందిరను వడ్డించమంటుంది. ఇందిర టెన్షన్ పడుతూ రంజిత్కి వడ్డిస్తుంది. రంజిత్ భోంచేస్తూ, పప్పులో ఉప్పు ఎక్కువైంది అంటాడు. కూరలో కారం తక్కువ, ఈ పచ్చడి చాలా బాగుంది అంటాడు. రేపటి నుంచి కూరలో కారం ఎక్కువైంది అని అంటూ ఉంటే ఐశ్వర్య, కారం ఎక్కువేస్తే నేను తినను అంటూ అరుస్తుంది. రంజిత్, ఇక్కడ ఓనర్లు ఎవరు అంటాడు. ఇందిర, రేపటి నుంచి కూరలో కారం ఎక్కువ ఉంటుంది బాబు అని చెప్పి ఐశ్వర్యతో, నీకు నచ్చకుంటే నువ్వు తినడం మానేయి అంటూ రంజిత్తో
నువ్వు తిని బాబు అంటుంది. ఇక ఐశ్వర్య ఇంటి బయట నిల్చుని గణేష్ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ప్రేరణ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావే, రా పడుకుందామని పిలుస్తుంది. ఐశ్వర్య ఎందుకక్క గణ మనపై అంత కోపం పెంచుకున్నాడు అని అడుగుతూ ఉంటే ప్రేరణ ఎక్కడో ఉన్న వాళ్ళం ఇన్నాళ్లకు వాళ్ళ జీవితంలోకి వచ్చాం కదా, నాన్న జీవితంలో అంతా వాళ్లే అని నమ్మినప్పుడు మనలాంటి వాళ్ళ మీద కోపం కాక ఇంకేముంటుంది అంటుంది. ఐశ్వర్య మన నాన్న కోసం వచ్చాం కదక్క అంటూ ఉంటే ప్రేరణ ఆ మనసే వాడుకుంటే మన పరిస్థితి ఇలా ఎందుకుంటుంది చెప్పు అంటుంది. ఐశ్వర్య ఇదే కారణమా లేక మొన్న స్టేజ్ మీద నువ్వు మాట్లాడినందుకు వాడు పగపట్టాడా అని అడుగుతుంది. ప్రేరణ రాక్షసులకి విలువలు విచక్షణ ఎందుకుంటాయి ఐషు, అవతలి వారి నాశనం కోరుకోవడం తప్ప అంటుంది ప్రేరణ. ఐశ్వర్య నువ్వెప్పుడు వాడితో ఛాలెంజ్ చేశావక్క అంటూ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అని నిలదీస్తుంది. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు, నాన్నని ఎందుకు కలిశావు అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. ప్రేరణ నాన్న పరిస్థితి తెలిసి నాన్నను చూడకుండా ఉండలేకపోయాను అంటుంది. ఐశ్వర్య మాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావక్క, వాడు అసలే మనల్ని తరుముతున్నాడు, కంటి నిండా నిద్ర కూడా పోనివ్వట్లేదు, ఇప్పుడు నాన్నను చూడడానికి వెళ్తే అని అంటూ ఉంటే ప్రేరణ వాడికి భయపడి నాన్నను చూడకుండా ఉండాలా అని అడుగుతుంది. ఐశ్వర్య అక్క ఇప్పటికే మనకున్న సమస్యలు చాలవా, మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకోవాలా అని అడుగుతుంది. ప్రేరణ మనకున్నది సమస్యే కాదు ఐషు, అసలైన సమస్య మనం నాన్నతో ఆయన పిల్లలమని సమాజానికి చెప్పించడమే, అది తొందరలోనే జరుగుతుంది అని అంటుంది ప్రేరణ. ఐశ్వర్య ఎందుకు ఇంత మొండి పట్టుదలక్క, నాన్న మనకి ఏం మంచి చేశాడని నమ్మించి మోసం చేశాడు అంటుంది. ప్రేరణ ఐషు అంటూ కోపంగా అరుస్తుంది. నాన్న గురించి అలా మాట్లాడకు అంటూ ఉంటే ఐశ్వర్య నేను మాట్లాడతానక్క అంటుంది. నాన్న తప్పు చేయడం వల్లే మనం ఇలా తెగిన గాలిపటాల్లా తిరుగుతున్నాం, ఆ పోలీసోడికి భయపడి బ్రతుకుతున్నాం, పైగా నువ్వు వాడింటికి వెళ్ళి నాన్నని చూస్తున్నావు, అది ఎంత ప్రమాదం అని అంటుంది ఐశ్వర్య. ప్రేరణ నాన్న రికవరీ అయ్యేంత వరకు నోరు తెరిచి మనం ఆయన పిల్లలమని చెప్పేంత వరకు నేను వెళ్తాను, వెళ్ళి తీరాలి అని చెప్పి చూడు ఇంకెప్పుడు నాన్న గురించి తక్కువగా మాట్లాడకు అని ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చి ప్రేరణ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కుమార్ నిద్రపోతూ ఉన్న సిద్ధార్థని నిద్రలేపి వీడియో చూపెట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ గురించి చెప్తాడు. 17 ఏళ్లుగా మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేస్తాడంట అంటాడు. సిద్ధార్థ్ అయితే మనల్ని సెలెక్ట్ చేయడలే అంటాడు. రికమెండేషన్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తాడులే అంటూ ఉంటే కుమార్ అదేం కాదు, ఆయన రికమెండేషన్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ ఇవ్వరు, ఆయన కాంపౌండ్లోకి ఎంట్రీయే ఉండదంట, ఆయన టెస్ట్ పెట్టి ఎవరు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఆ ఒకరికే కోచింగ్ ఇస్తాడంట అంటాడు. సిద్ధార్థ్ తను ఖచ్చితంగా ట్రై చేయాలి అంటాడు. కుమార్ అందుకే కదా ఈ గుడ్ న్యూస్ నీ దాకా తెచ్చాను అంటాడు. ట్రై చేయడమే కాదు, నువ్వు ఖచ్చితంగా ఆయన పెట్టిన టెస్ట్లో పాస్ అవుతావు, నువ్వే సెలెక్ట్ అవుతావు, అనుకున్నది సాధిస్తావు అంటాడు కుమార్. సిద్ధార్థ్ థ్యాంక్స్ రా అంటూ నేను చెప్పాను కదా దేవుడు అన్ని దారులు మూసినా ఎక్కడో మన కోసం చిన్న డోర్ తెరిచి ఉంటాడని, అదే జరిగిందిరా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ కుమార్ని ఊపుతూ ఉంటాడు. కుమార్ ఆపరా తల తిరుగుతుందిరా అంటాడు. సిద్ధార్థ్ ఈ అవకాశాన్ని నేను వదులుకోనరా అంటాడు. ఇక ఇందిర ప్రేరణతో అమ్మ ప్రేరణ అంతా నీ సంకల్ప బలం వల్లే ఆ విశ్వనాథ్ గారు లాంటి వారి జాడ దొరికింది, అది చాలు అంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లో నీకు సీటు రాకపోయినా ఆయన దగ్గర నువ్వు మార్కులు సంపాదించితే తప్పకుండా కలెక్టర్ అవుతావమ్మా అంటుంది. ప్రేరణ అందుకే అమ్మ రేపే వెళ్ళి విశ్వనాథ్ గారు పెట్టే టెస్ట్ రాస్తున్నాను, నాన్న కల కూడా తప్పకుండా నెరవేరుతుంది అని అంటుంది. ఇందిర దిగులుగా ఉండడం చూసి ప్రేరణ ఏంటమ్మా అని అడుగుతుంది. ఇందిర నువ్వక్కడ సీటు సంపాదిస్తావనే నమ్మకం ఉందమ్మా, ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ సమయంలో మీ నాన్న లేరనే బాధ, మనమంతా మీ నాన్నతో ఉంటే ఎంత బాగుండేదో అని అంటూ ఉంటే ప్రేరణ నాన్న కోలుకుంటారమ్మా, నువ్వేం దిగులు పడకు అంటుంది. మనం తన కుటుంబమని మేము తన పిల్లలమని చెప్పే రోజు దగ్గరలోనే ఉందమ్మా, అదే రోజు నేను ఐఏఎస్ పూర్తి చేసి నాన్న ముందు నిలబడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఇందిరను ఓదార్చుతుంది ప్రేరణ. అప్పుడే సుధాకర్ ప్రేరణ ఇంటికి వస్తాడు. ఇందిర ఇదేనా రావడం తమ్ముడు అని అడుగుతుంది. సుధాకర్ కాబోయే కలెక్టర్ ఫోన్ చేసింది లేక అంటాడు. ఇక విశ్వనాథ్ సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తూ
సిద్ధార్థ్కి కోచింగ్ ఇవ్వకుండా చూసేందుకు విశ్వాస్ తెచ్చిన విశ్వనాథ్ నంబర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. విశ్వనాథ్కి తనెవరో చెప్పి, రేపు మా వాడు కోచింగ్ కోసం మీ దగ్గరికి వస్తున్నాడు, వాడికి కోచింగ్ ఇవ్వమని రికమెండ్ చేస్తున్నాను అంటాడు. విశ్వనాథ్, నా కోచింగ్ అంటే ప్రసాదం కాదు, పంచిపెట్టడానికి. ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు, నేను ఒక్కరినే సెలెక్ట్ చేసుకుంటాను అంటాడు. విజయానంద్, అదే మా వాడిని సెలెక్ట్ చేసి అందులోకి తోసేయండి, వాడి పేరు సిద్ధార్థ్ గుర్తుపెట్టుకోండి అంటాడు. వాడికి కోచింగ్ ఇచ్చినందుకు, సెలెక్ట్ చేసినందుకు మీకు ఫీజు 10 లక్షలు చెక్కు పంపిస్తాను, తీసుకోండి అంటూ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా వింటూ ఉన్న సాహితి డాడీ అని పిలుస్తుంది. ఏంటి డాడీ మీరు చేస్తున్నది, ఎందుకు ఇలా చేస్తున్నారు, అన్నయ్యకు రికమెండేషన్ నచ్చదని తెలుసు కదా, అయినా ఎందుకు ప్రతి చోట కోచింగ్ కోసం అన్నయ్యకు రికమెండ్ చేస్తున్నారు అని అడుగుతుంది. విజయానంద్, వాడి మీద నాకున్న మమకారం అలాంటిదమ్మా అంటాడు. వాడి తపన, వాడి కష్టం చూసి తట్టుకోలేక ఏదో రకంగా వాడికి నేను సహాయపడాలనుకుంటున్నాను తల్లి. వాడికి తెలిస్తే ఒప్పుకోడనే, తెలియకుండా అండగా ఉండాలన్నదే నా బాధ. వాడికి నా మీద ద్వేషం ఉన్నా నాకు మాత్రం వాడి మీద ప్రేమ చావదు కదమ్మా అని అంటూ ఉంటే సాహితి, ఏంటో డాడీ, ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. నువ్వు అన్నయ్యకు సహాయం చేస్తున్నావో బాధ పెడుతున్నావో అసలు అర్థం కావడం లేదు అంటూ వెళ్ళిపోతుంది. విజయానంద్, నిన్ను కన్నా మీ అమ్మకే నేను అర్థం కాలేదు, ఇక నీకెలా అర్థమవుతుంది అంటూ నవ్వుతూ ఉంటాడు విజయానంద్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.